సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని భేటీ అయ్యారు. అయితే ఈ అకస్మాత్ భేటీకి కారణం ఏంటి, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయం మనం ప్రస్తుతం మనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ భేటీలో ఏ ప్రధాన ముఖ్యంగా తమ్మినేని వీరభద్రం గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్ని వేల కిలోమీటర్లు నడిచి తెలంగాణ గురించి సమస్యలను లేవనెత్తి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడం అది నాకు విపరీతమైన గౌరవభావం ఉంది. అలాగే సిపిఎం పార్టీ మీద కూడా నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచన విధానం చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ప్రజా సమస్యల మీద వాళ్ళ పోరాటాలు, వాళ్ళు చేసిన పోరాటాలు నాకు చాలా అమితమైన గౌరవం ఉంది. కాదు ఈ రోజున ముఖ్యంగా జరిగిన డిస్కషన్లో ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజలకి దాన్ని వెలుబుచ్చుకునే ఒక హక్కు ఉంటుంది. అలాంటిది మనకి ఈరోజున హైదరాబాద్లో మనకి ధర్నా చౌక్ ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ధర్నా చేయకూడదు, నిరసనలు తెలియచేయకూడదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేము మా డిస్కషన్ వచ్చిందని నేను కూడా షేర్ చేసి పంచుకుంది ఏంటంటే, పోయినసారి నేను పిఆర్పీలో ఉన్నప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భీమరావు బాడాని తీసేసుకున్నప్పుడు, దాని మీద అక్కడ వాళ్ళని కబ్జా చేసినప్పుడు, ప్రజల్ని వెళ్ళగొట్టేసినప్పుడు మేము అదే ఇందిరా పార్క్, అదే ధర్నా చౌక్ దగ్గర మేము అందరం ధర్నా చేయడం జరిగింది, ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం అక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి, అక్కడ అనేక నిరసనలు జరిపాయి. అలాంటిది తెలంగాణ వచ్చాక అసలు నిరసనలు జరగకూడదు ధర్నా చౌక్లో అంటాం ఒక వారసత్వాన్ని, ఒక లెగసీని చంపేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఉన్నది హైదరాబాద్ కేంద్రంలో, ఇక్కడ సిటీలో కాదు. ధర్నా చేసుకోవడం అనేది సిటీకి దూరంగా అనుకోవడంలో ప్రభుత్వం ఇక్కడ ఉండి ధర్నాలు ఇంకోలా ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకురాగలం? సార్, డిసెంట్ అనేది డెమోక్రసీలో ఒక బ్యూటీ లాంటి, అసలు అలాంటి డిసెంట్ను నియంతృత్వంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దని కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు మే 15న అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఆక్యుపై ధర్నా చౌక్ అనే ప్రోగ్రాం, అందులో జనసేన పార్టీ మీరు పాల్గొన్నారు. నేను ముందు మా కార్యకర్తలని మొత్తం మా వర్గాన్ని పంపిస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఇది నాకు తెలంగాణ ప్రజల మీద, ఎందుకంటే నిరసనల ద్వారా మాకు ఆ రోజున సీమాంధ్ర పాలకులు మాకు న్యాయం జరగలేదు అని అనుకున్నప్పుడు ఆ రోజు నేను కామ్గా ఉండి నేను నా మద్దతు తెలపడం జరిగింది. అలాగే నాకు ఉన్నదంతా, నాకు ఇక్కడ ప్రజా సంఘాల నాయకులందరూ నాకు చాలా స్నేహితులు ఉన్నారు. సో వాళ్ళందరి మీద గౌరవంతో వీటితో నేను జనసేన ఈ ప్రదర్శనకి మద్దతు తెలుపుతాను. సార్, గతంలో కూడా మీరు వామపక్ష పార్టీలతో పనిచేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు రెండు వామపక్షాలతో మీరు కలిసి తెలంగాణలో పనిచేయబోతున్నారా? ఇద్దరిది ఒకే ఎజెండా, సామాజిక న్యాయం ఎజెండా, బాబాసాహెబ్ కూడా కలిసి ఏ విధంగా? అంటే బేసిక్గా మేము జనసేన కానీ సిపిఎం కానీ ప్రజల పక్షం, బేసిక్గా ప్రో పీపుల్. నేను అనేది ఏ పార్టీ ఎట్లా అనే కంటే కూడా నేను బేసిక్గా ప్రో పీపుల్. అది ఆ సమయాన్ని బట్టి మేము ఎలా చేయాలి ఫ్యూచర్లో, అది మా ఆలోచన విధానం ఎలా ఉంది అన్నీ మేము ఒకరినొకరు అర్థం చేసుకొని నేను పార్టీ నిర్మాణం జరిగాక తదుపరి విషయాలు మాట్లాడతాను. సో ఈ పొత్తు పోరాటాల వరకు, ప్రజా పోరాటాల వరకే ఉంటుందా ఈ భాగస్వామ్యం, లేకపోతే ఎన్నికల్లో కూడా ఆ సిపిఎం పార్టీతో ఏమన్నా పొత్తు? అంటే అది అక్కడ దాకా మా డిస్కషన్ రాలేదు. కానీ ముందు నాకు నిర్మాణం జరగాలి, నిర్మాణం జరిగాక అది ఏ స్థాయిలో ఎలా ఉంటుంది దాన్ని బట్టి, అంటే నాకు అంత శక్తి సామర్థ్యాలు పెంచుకున్న తర్వాత దాన్ని మాట్లాడటం సబబు అనిపించింది. సో తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు తీసుకొని ఇలాగే. అయితే మీరు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం చాలా గట్టిగా వాదన వినిపిస్తుంది. అయితే తెలంగాణలో అంత క్రియాశీలకంగా లేరనే ఒక వాదన. దీన్ని మీరు భవిష్యత్తులో ఎలా వెళ్ళబోతున్నారు? క్రియాశీలం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నాకు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు, నాకు రెండు ఒకటే. ఎందుకంటే నేను ఇక్కడ పెరిగినోడు కాబట్టి నాకు అసలు అది సమస్య అది కాదు. కాకపోతే ఏంటంటే అటు సైడ్ ముందు సమస్యలు తీసుకున్నాను. ఇక్కడ బలంగా ప్రజా సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఏదైనా పని చేయడానికి. అక్కడైతే ఇంకా అలాంటి నిర్మాణాలు అక్కడ ఏం లేవు, ఉన్నా కానీ ఇంత బలంగా లేవు. అందుకని ముందు అటు సైడ్ దృష్టి సారించాను. కానీ ఇక్కడ నెమ్మదిగా మన తెలంగాణ నుంచి మన మిత్రులందరూ సపోర్ట్ చేస్తాను. దాన్ని వీఆర్ బిల్డింగ్ ఇట్ అండ్ ముందుకు తీసుకెళ్తాం. సార్, ఒకవేళ పొత్తు ఉంటే రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందా? అది పొత్తులు అంటే ముందు నా నా పార్టీ నిర్మాణం జరిగే వరకు నేను ప్రస్తుతం దాని గురించి నేను స్పందించలేదు. ఇది పూర్తి స్థాయిలో పార్టీతో చర్చలు జరిపిన అనంతరం తాను ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికైతే ప్రజా క్షేత్రంలోకి వెళ్ళడానికి జనసేన పార్టీ నిర్మాణాన్నిపై దృష్టి పెట్టామని పవన్ కళ్యాణ్ మనతో చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఏ అంశాలు చర్చ? ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో మన రాష్ట్రంలో
అట్లాగే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో మొత్తం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవడం అనేది జరిగింది. చర్చ చాలా సానుకూలంగా జరిగింది. వారి అభిప్రాయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. అయితే నిర్దిష్టంగా రాజకీయాలు అంటే ఎన్నికల గురించి, ఎన్నికల పొత్తుల గురించి అంతదాకా మా చర్చ వెళ్ళలేదు. తప్పకుండా భవిష్యత్తులో ఆ విషయాలు కూడా చర్చకు వస్తాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాల గురించి, ఇటీవలనే ముగిసినటువంటి పాదయాత్రలో ముఖ్యమైన ఎజెండా అయినటువంటి సామాజిక న్యాయం, ఈ అంశంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి అంశాల గురించి చర్చ జరిగింది. ఈ అన్ని విషయాలు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా నేను నిర్వహించినటువంటి సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి పాదయాత్ర గురించి వారు చాలా సానుకూలమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని, భవిష్యత్తులో కూడా ఈ కృషి కొనసాగించాలని అభిలాష వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైన ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటామని, ప్రస్తుతం జరుగుతున్న ప్రజాస్వామ్య రక్షణ కోసం, ధర్నా చౌక్ రక్షణ కోసం సాగుతున్న సేవ్ ధర్నా చౌక్ ఉద్యమానికి మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. 15వ తేదీ జరిగే ధర్నా చౌక్ ముట్టడి కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చెప్పారు. అందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ చర్చలు కొనసాగుతాయి. పరస్పర అవగాహనతో ముందుకు సాగటానికి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ ప్రజాహితం కోసం సాగుతున్నటువంటి ఈ కృషి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. సార్, రెండు పార్టీల ఎజెండా సామాజిక న్యాయమే. ఇది ప్రజా పోరాటాల వరకు ఉంటుందా, లేకపోతే ఎన్నికల వరకు వెళ్తుందా? ఎన్నికల్లో కూడా ప్రస్తుతం ప్రజా సమస్యలు, పోరాటాల గురించే నిర్దిష్టంగా చర్చించాం. ఈ చర్చ తప్పనిసరిగా అక్కడి దాకా కూడా ప్రయాణం చేస్తుంది. బహుశా ఇప్పుడే పవన్ గారు చెప్పినట్టుగా పార్టీ నిర్మాణం పైన కేంద్రీకరించి ఉన్నారు. అన్ని జిల్లాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో కూడా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీని ఒక యంత్రాంగంతో, స్థిరమైనటువంటి కేడర్తో నిర్మాణం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్దిష్టంగా రాజకీయ వైఖరుల గురించి, పొత్తుల గురించి చర్చిస్తామని చెప్తున్నారు. ఆ చర్చ దాకా ఇంకా మేము వెళ్ళలేదు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ చర్చలు ఉంటాయి. సరే, 15న ఆక్యుపై ధర్నా చౌక్ కార్యక్రమం ఉంది. అందులో సిపిఎం పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేనను కలుపుకొని ఎలా? సిపిఎం ఒకటే కాదు, సిపిఎం, సిపిఐ, ఇంకా ఇతర వామపక్షాలు, అట్లాగే కోదండరామ్ గారి జేఏసీ, అట్లాగే చంద్రకుమార్ గారి సామాజిక వేదిక, గద్దర్ గారి మహాసమాజము, ఇలాంటి అన్ని సంస్థలు కూడా కలిపి ఐక్యంగా ఉద్యమిస్తున్నటువంటి సందర్భం ధర్నా చౌక్ పరిరక్షణ అనేది. దీంట్లో ఈ రోజున పవన్ గారు కూడా కలిశారు కాబట్టి ఈ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం. సార్, మీరు పాదయాత్ర చేశారు, ప్రజాక్షేత్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగారు. రైతు ఆత్మహత్యలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక భూసేకరణ కావచ్చు, అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో మీకు ఎలాంటి సమస్యలు ముందుకు వచ్చాయి, వాటిని ఎలా మీరు పరిష్కరించాలని, ఎలాంటి పోరాటాలు చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ధర్నా చౌక్ రక్షణ కోసం ఉద్యమం నడుస్తోంది. అట్లాగే మిర్చి రైతుల మద్దతు ధర కోసం ఉద్యమం నడుస్తోంది. ఇటీవల దాకా భూ నిర్వాసితులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే దాదాపు 5 లక్షల ఎకరాల భూముల్ని ప్రాజెక్టుల కోసం, అట్లాగే పరిశ్రమల కోసం సేకరించడానికి పూనుకున్నదో, ఆ సేకరణలో చట్టాలని అమలు చేయాలని, చట్టబద్ధంగా పరిహారం ఇవ్వాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఈ పోరాటాలు కూడా భవిష్యత్తులో కొనసాగుతాయి. దాంతోపాటు కేసీఆర్ ఎన్నికల సందర్భంలో కానీ, ఉద్యమ సందర్భంలో కానీ చేసిన అనేక వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. వాటిని గురించి కూడా పాదయాత్రలో ముందు పెట్టడం జరిగింది. వాటి అమలు కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోయే కాలంలో జరుగుతాయి. బహుశా జూన్లో అన్ని ప్రజా సంఘాల యొక్క ఐక్య వేదిక ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఒక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ ఐక్య వేదికలో కూడా పాల్గొనే అవకాశాల గురించి పవన్ గారితో చర్చించాం. ఆ విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. సార్, ఇప్పటివరకైతే తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలకంగా లేదు, క్షేత్రస్థాయిలో కూడా అంత బలంగా లేదు. ఇలాంటి పార్టీనితో మీరు ఎలా భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్తే ఒకవేళ ఎలా? రాజకీయాల్లో బలం, బలహీనతలు అనేవి అవి స్థిరంగా ఉండవు. బలమైన వాళ్ళు బలహీనలు కావడానికి, బలహీనమైన వాళ్ళు బల పొందడానికి ఎక్కువ కాలం పట్టదు. తప్పనిసరిగా మాకు ఆశాభావం ఉంది. ఈ అప్రజాస్వామిక పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తప్పనిసరిగా బలాలు తారుమారైతే ఇప్పుడు బలహీనం అనుకున్న పార్టీలు, ఫ్రంట్లే రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చేంత బలానికి ఎదుగుతాయనేది మా విశ్వాసం.
ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు అనుకూలంగా అన్ని ప్రజా సంఘాలతో పాటు జనసేన లాంటి పార్టీలను కలుపుకొని కూడా పోరాటాన్ని ఉధృతం చేశామని, అలాగే మే 15న ఇందిరా పార్క్ ఆక్యుపై ధర్నా ప్రోగ్రాంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సానుకూలత వ్యక్తం చేయడంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం నియంత్రిత పోకడలకు వ్యతిరేకంగా ప్రజా ఐక్య వేదికను కూడా ఒకటి, ప్రజా సంఘాల ఐక్య వేదికను ఒకటి నిర్మించాలని చూస్తున్నామని, పోరాటాలు మరింతగా అన్ని పార్టీలను కలుపుకొని వామపక్ష పార్టీలతో పాటు జనసేనతో కలిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని మనతో తమ్మినేని వీరభద్రం గారు చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో రఘు, 10 టీవీ, హైదరాబాద్.